మేమే మోసుకొచ్చుకున్నాం. ఉమ్, అప్పుడు ఏ లోపం వచ్చినా సరే అడ్మినిస్ట్రేషన్ అంటే ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు మాకు రోజు కూడా అప్పట్లో ఈ పేపర్ మనం స్క్రిప్ట్ పంపిస్తాం కదా, స్క్రిప్ట్ని జిరాక్స్ ఇది పంపించాలి మన మెయిల్లో. ఇదే మెయిల్ కాదు, దాన్ని ఏమంటాం, ఫోన్ ద్వారా పంపిస్తాం కదా. ఇప్పటికి మళ్ళీ ఫోన్లు ఇవన్నీ లేవు కదా ఆ రోజుల్లో. ఉమ్, ఉమ్. మనం దీని నుంచి పంపిస్తాం టెలికమ్యూనికేషన్ ద్వారా. అవునవును. ఫ్యాక్స్ ఫ్యాక్స్ పంపిస్తే ఉమ్, ఆ ఫ్యాక్స్కి ఒక్కొక్క పేపర్కి 15 రూపాయలు ఛార్జీ పడేది, ప్లస్ ఫోన్ ఛార్జ్. ఉమ్, ఇట్లాగా చూస్తే నెల అయ్యేటప్పుడు దగ్గర దగ్గరగా 7-8 వేలు, 10,000, 12,000, 16,000 కూడా పడేది నాకు. అబ్బా, ఉమ్, ఎందుకని? నేను 5 జిల్లాల కట్టిని, 5 జిల్లాల క్యాసెట్ విజయవాడకి రావాలి, బస్ స్టాండ్లో బాక్స్ పెట్టాలి, బాక్స్లో వాళ్ళు క్యాసెట్ వేయాలి, ఇక్కడ ఎప్ చేయాలా, ప్లస్ ఈ స్క్రిప్ట్లన్నీ తీసుకోవాలా, స్క్రిప్ట్లన్నీ మళ్ళీ నేను దిద్దాలా, కొట్టాలా, అయ్యి అప్ చేయాలా, ఉమ్, మళ్ళీ రాసి తిరగరాసి ఉమ్. ఓ పేద యజ్ఞం. అవును. అప్పుడు మేనేజ్మెంట్కి దుబారా తగ్గించండి అని ఏదో మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పా, సార్ ఫ్యాక్స్ ఓడికి 12,000, 15,000 ఇస్తున్నాను నెలకి, ఉమ్, అదో ప్రైవేట్ ఫ్యాక్స్ ఓడి దగ్గర. ఉమ్, ఓ ఫ్యాక్స్ మెషిన్ పెట్టుకుంటే పని అయిపోతుంది కదండి సింపుల్గా. ఉమ్. కరెంట్ బిల్లులు ఏదో ఫోన్ బిల్లు వచ్చితే 2,000 వస్తుందేమో, 15,000, 16,000 కంటే ఇది బెటర్ కదా అన్న. ఉమ్.